హలో అండి అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. దీనికోసము ముందే మనం టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టుకోవాలి. వాటర్ అనేది లేకోకుండా మగ్గబెట్టుకోవాలి, ఎందుకంటే కనీసం 2 days అయినా నిల్వ ఉంటుంది. ఇవన్నీ మగ్గబెట్టుకొని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర అట్లనే వెల్లుల్లిపాయలు వేసి ఈ మగ్గబెట్టిన పచ్చిమిర్చి ఇవన్నీ తీసి మిక్సీలో వేసుకొని మీ రుచికి సరిపడినంత సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈరోజు నేను గారెల్లోకి చేసుకున్నాను, మినప గారెల్లోకి. అట్లనే ఇడ్లీ, దోశ అన్నింటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. సో దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ దొండకాయ లేదా వంకాయ కూడా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. అది కూడా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా? నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే, బాయ్.